అధికారులు అందరు రావాలి, దగ్గరికి రావాలి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరి వారి యొక్క జయంతి పురస్కరించుకొని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి వారికి నివాళులు అర్పించాలని అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరడం జరుగుతున్నాం. మరి ఇది ఒక్కొక్కరుగా జిల్లాధికారులు మరియు ప్రజాప్రతినిధులు అలాగే కుల సంఘ బాధ్యులు కూడా రావాల్సిందిగా మరి కోరుతున్నాం. వివిధ కుల సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి మరి నివాళులు అర్పించాలి. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని సార్ డైరెక్టర్ ఇప్పుడు గౌరవ శాసనసభలోనే రేపు 11 గంటలకు కొండల మన బాపూజీ గారి జయంతి ఉంటుంది కాబట్టి ఇన్ని అడ్వాన్స్లోనే ఇప్పుడే చెప్తున్నాను కాబట్టి అందరూ దయచేసి జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మరి కుల సంఘ బాధ్యులు కూడా రేపు ఖచ్చితంగా 11 గంటలకు రావాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి దిగ్విజయం చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి. చాకలి ఐలమ్మ గురించి తెలంగాణలో తెలియని వారు లేరు, కానీ తెలంగాణ వచ్చేంత వరకు సరైన గుర్తింపు రాలేదన్న విషయం వాస్తవం. ఈ విషయంలో ఒక వీరనారి చాకలి ఐలమ్మనే కాదు, కొమరం భీమ్ గారి గురించి కావచ్చు, పివి నరసింహారావు గారి గురించి కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి రేపు ఉంది వారి విషయంలో, కాళోజీ నారాయణరావు గారి విషయంలో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది గొప్ప గొప్ప తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎంతోమంది పెద్దలను ఎవరు కూడా స్మరించుకున్న వాళ్ళు లేరు. ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమకారు మొదటి నుంచే ఈ విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండి తెలంగాణ మొదటి తరం ఉద్యమకారులైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నివాసంలోనే జలదృశ్యంలోనే పార్టీని స్థాపించి ఆ తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి సహకారంతో వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ఈ రకంగా తెలంగాణను సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మన వ్యవసాయ విద్యాలయం కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారి పేరు మీద వైద్య హెల్త్ యూనివర్సిటీ, ఈ రకంగా అందరినీ స్మరించుకుంటూ కొమరం భీమ్ గారి పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఓన్లీ స్మరించుకునే కాదు, బీద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు పత్రికలు చూస్తే ఒకనాడు తెలంగాణలో ఆరోగ్యం పైన సగటున పెట్టిన ఖర్చు 900 రూపాయలు, ఈరోజు పెడుతున్న ఖర్చు 3650 రూపాయలు, అంటే 4.5 రెట్లు పెరిగింది.
ఈ రకంగా విద్యతో పాటు వైద్యం కావచ్చు, వ్యవసాయం పైన కావచ్చు, విద్యుత్ పైన కావచ్చు, సగటున ఈ గురుకులాల విషయంలో కావచ్చు, ఈ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోరుకుంటా ఉన్నది. మరి అదేవిధంగా రజక సామాజిక వర్గంలో పుట్టిన చాక లైలమ్మను స్మరించుకోవడమే కాదు, ఆ రజకుల అభ్యున్నతి కోసం 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం, ఇప్పుడు కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా ₹1,00,000 బీసీ బంధు పథకాన్ని ఇవ్వడం, వారి ఆలయాలు ఉంటే మడలేయ గుడి కావచ్చు, రజక సంఘ భవనాలకు కూడా చాలా చోట్ల నిధులు ఇచ్చినామని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నడూ ఇవ్వలేని నిధులు ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఆ గుడికి కావచ్చు, ఆ సంఘాలకు ఇవన్నీ కూడా చేసినాం. మరి ఇవన్నిటికీ నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశం, చాక లైలమ్మ లాంటి వీర వనితను స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, పాల్గొన్న మా అడిషనల్ కలెక్టర్ మేడం గారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక